హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మునక్కాడల పప్పు ఇలా చేశారనుకోండి, ఇక ప్లేట్ అంతా ఖాళీ అవుతుంది. ఈ సమ్మర్ అంతా మునక్కాడల పప్పును ఇలాగే చేయమని ఇంట్లో వాళ్ళు చెప్తారు, ఎందుకంటే రుచి అంత బాగుంటుంది. ఇక ముద్దలు ముద్దలు లాగిచ్చేస్తారండి. ఇక ఆ మునక్కాడల పప్పు, అంత టేస్టీ మునక్కాడల పప్పు ఎలాగ తయారు చేశానంటే, ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక గ్లాసు కందిపప్పు, అలాగే ఒక 2 స్పూన్లంతా ఎర్ర కందిపప్పు వేసి ఒకసారి దీనిని ఈ కందిపప్పునంతా కడిగేసుకోవాలి. ఇలాగ కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాసున్నర వాటర్ వేసుకొని, అంటే పప్పు మరీ లూజ్గా కాకుండా 1.5 గ్లాసు వాటర్ వేసేసుకొని దీనిలోకి కొద్దిగా పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూను కారము, ఒక పచ్చిమిరపకాయ అడ్డంగా కట్ చేసి వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. దీనిలోకి ఈరోజు మనం చింతపండు అలాగే టమోటా వాడకుండా చేస్తున్నాము, అదేనండోయ్ మామిడికాయ వేసి. సో ఈ మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ పప్పులో వేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఈరోజు చింతపండు వాడట్లేదు, టమోటా వాడట్లేదు, మామిడికాయ యూజ్ చేసి మునక్కాడల పప్పు తయారు చేస్తున్నాము. ఇలా తయారు చేసుకున్న ఈ మునక్కాడల పప్పు మరింత రుచిగా ఉండాలంటే పోపులోనండి ఇంపార్టెంట్, ఆ పోపు పెట్టడంలో ఉంది. సో ఈ పప్పును 3 విజిల్స్ వచ్చేంత వరకు సిమ్లో ఉడికించుకోవాలి. ఈ మధ్యలో మునక్కాడలకు సాల్ట్ వేసేసి సిమ్లో పెట్టేసి ఒక 5-6 నిమిషాలు మునక్కాడలు ఉడికేంత వరకు మునక్కాడలను ఉడకపెట్టేసుకొని, మునక్కాడలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చేయాలి. ఈ మధ్యలో మనకు పప్పు కూడా 3 విజిల్స్ తోటి రెడీ అయిపోతుంది. స్టీమ్ పోయిన తర్వాత మూత తీసేసి సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా మెదపాలి. ఇలాగ మెదిపేసుకున్న ఈ పప్పుని ఇక పోపు పెట్టుకోవటంలో ఉంది చూడండి. సో పోపు పెట్టుకోవటానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఒక 2 స్పూన్లు నువ్వుల నూనె వేసుకొని, నువ్వుల నూనె వేడెక్కిన తరువాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఈ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని, ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 ఒరుగు మిరపకాయలు, అంటే మజ్జిగ మిరపకాయలు వేసుకోవాలి. చెప్పాను కదండి, దీనికంత టేస్ట్ పోపు వలన, అలాగే మనం వేసిన ఈ మామిడికాయల వలనండి చాలా రుచి ఉంటుంది ఈ మునక్కాడల పప్పు అనేది. దీంట్లో టమోటా, చింతపండు వేయకుండా మామిడికాయతోటి చేస్తున్నాం. సో ఇలాగ వేగిన ఈ ఒరుగు మిరపకాయలను పక్కకు తీసేసుకొని, ఆ తర్వాత ఉడకపెట్టుకున్న మునక్కాడలను డైరెక్ట్గా వాటర్ తోటి వేసి, అలాగే మెదిపేసి పెట్టుకున్న పప్పును కూడా వేసి ఈ 2 బాగా కలిపేసి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. దించే ముందు మరొకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని, సాల్ట్ తక్కువగా ఉంటే సాల్ట్ వేసేసుకొని ఇక సర్వింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత పక్కన ఉంచేసుకున్న ఒరుగు మిరపకాయలు పైన వేసుకొని, అలాగే 1 స్పూను నెయ్యి కూడా వేసి ఇక వేడివేడి అన్నంలో తినేసామనుకోండి, ఆహా ఆ రుచే వేరు. దీనితో పాటు సైడ్గా ఒక 2 పాపడ్స్ పెట్టేసుకొని ఈ మునక్కాడల పప్పు, అంటే మ్యాంగోతో, మామిడికాయతో తయారు చేసిన ఈ మునక్కాడల పప్పును, అలాగే ఉరుగుమిరపకాయలు వేసి పోపు పెట్టిన ఈ మునక్కాడ పప్పును ఇలాగ చేసి పెడితే ఎవరు కాదంటారు చెప్పండి. ఇక ముద్దలు ముద్దలు లాగిచ్చేస్తారు, ప్లేట్లు ప్లేట్లు లాగిచ్చేస్తారు. ఈ సమ్మర్ అంతా ఇదే పప్పు చెయ్యమంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ అండి.